హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఐక్యూ 14 రావడం లేదు. వీళ్ళు డైరెక్ట్‌గా ఐక్యూ 15 తీసుకొస్తున్నారు. ఐక్యూ 14 అయితే రావడం లేదు. 2024లో ఐక్యూ 13 వచ్చింది. ఈ ఫోన్‌కి సక్సెసర్‌గా ఐక్యూ 15 తీసుకొస్తున్నారు. ఇది మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది అండ్ బ్యాక్ ప్యానెల్ మార్బల్ డిజైన్‌తో వస్తుంది. ఇది కలర్ అయితే చేంజ్ అవుతుంటుంది. ఇది మార్బల్ కలర్‌లోంచి అండ్ రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతుంటుంది మీరు ఫోన్‌ని రొటేట్ చేసినప్పుడు. ఈ ఫోన్‌లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 880 జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కొత్త ప్రాసెసర్. ఈ ఫోన్ వచ్చాకే తెలుస్తుంది ఈ ప్రాసెసర్ ఎలా ఉంటుందనేది. ఈ ఫోన్‌లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ ఇచ్చేస్తే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా అని కూడా మీకు ఛార్జింగ్ పెట్టకుండా హాఫ్ డేకి పైగా అయితే వస్తుంది. నార్మల్‌గా యూజ్ చేసే వారికి అయితే 1 డేకి పైగా అయితే వస్తుంది. ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోను చైనాలో అక్టోబర్ నెక్స్ట్ మంత్‌లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోను ఇండియాకి ఎప్పుడు వస్తుంది అండ్ ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఐక్యూ 15 రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.8 ఇంచ్ ఎల్టీపీఓ ఆమ్లెట్ డిస్ప్లే, ఇది 2K డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 880 జెన్ 5 ప్రాసెసర్, LPDDR5 RAM, UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 100x డిజిటల్ జూమ్ చేయొచ్చు. 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP69 రేటింగ్, 116. ఈ ఫోన్ ఇండియాకి నవంబర్ 1st వీక్లో రావచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 60,000 నుంచి 65,000 మధ్యలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.